Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు వీడియోలో మీ అందరి ఫేవరెట్ కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ లైట్ ఆన్ చేసావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ టర్న్ ఆన్ ద లైట్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ వన్ ఇస్ లైట్ ఆన్ చేసి వదిలేసావు. దీన్ని ఇంగ్లీష్లో యూ టర్న్డ్ ఆన్ ద లైట్ అండ్ లెఫ్ట్ ఇట్ ఆన్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎలా చిరిగింది. ఏదైనా చిరిగినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతాం? హౌ డు వి ఆస్క్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ వన్ ఇస్ నువ్వు ఏది పట్టించుకోవా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ పైకి కిందకి ఎందుకు తిరుగుతున్నావు? పిల్లలతో ఇది చాలా కామన్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని వై ఆర్ యూ మూవింగ్ అప్ అండ్ డౌన్ ఆర్ వై ఆర్ యూ రోమింగ్ అప్ అండ్ డౌన్ ఇలా చెప్తాం. రోమింగ్ అంటే తిరగటం అని. అదే నువ్వు మాటి మాటికి మెట్ల మీద ఇలా పైకి కిందకి వెళ్తూ ఉంటే పడిపోతావు ఇలా చెప్పాలనుకుంటే if you go up and down on the stairs repeatedly, you will fall down. If you go up and down on the stairs repeatedly, you will fall down. ఇలా చెప్తాం. Another example is, if you fall on the stairs, the injury will be very severe. If you fall on the stairs, the injury will be very severe. అంటే నువ్వు గనక మెట్ల మీద పడిపోతే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 2 is ముందు చూస్తూ నడువు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని వాక్ వైల్ లుకింగ్ అహెడ్ ఆర్ యూ వాక్ వైల్ లుకింగ్ అహెడ్ ఇలా చెప్తాం. లుకింగ్ అహెడ్ అంటే ముందుకు చూస్తూ ఉండటం అని. అదే నువ్వు నన్ను చూసి ఎందుకు నడుస్తున్నావు, ముందు చూసి నడవకుండా ఇలా అడగాలనుకుంటే వై ఆర్ యూ వాకింగ్ లుకింగ్ అట్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అహెడ్. వై ఆర్ యూ వాకింగ్ లుకింగ్ అట్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అహెడ్ ఇలా అడుగుతాం. అదే నువ్వు రోడ్డు మీద భయం లేకుండా ఎందుకు పరిగెత్తావు ఇలా అడగాలనుకుంటే వై డిడ్ యూ రన్ ఆన్ ద రోడ్ వితౌట్ ఫియర్. వై డిడ్ యూ రన్ ఆన్ ద రోడ్ వితౌట్ ఫియర్ ఆర్ వితౌట్ ఎనీ ఫియర్ ఇలా అడుగుతాం. వై డిడ్ యూ రన్ అంటే నువ్వు ఎందుకు పరిగెత్తావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ మొక్కలన్నీ ఎందుకు పీకుతున్నావు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని వై ఆర్ యూ ప్లకింగ్ ఆల్ ద ప్లాంట్స్. వై ఆర్ యూ ప్లకింగ్ ఆల్ ద ప్లాంట్స్ ఇలా అడుగుతాం. ప్లకింగ్ అంటే పీకడం అని. అదే ఆ మొక్కలకి అందమైన పువ్వులు పూస్తాయి, నువ్వు వాటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ఇలా అడగాలనుకుంటే దోస్ ప్లాంట్స్ విల్ బ్లూమ్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. వై ఆర్ యూ గోయింగ్ నియర్ దెమ్. దోస్ ప్లాంట్స్ విల్ బ్లూమ్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, సో వై ఆర్ యూ గోయింగ్ నియర్ దెమ్ ఇలా అడుగుతాం. బ్లూమ్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే అందమైన పువ్వులు పూస్తాయి అని. అదే మొక్కలకి కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి నువ్వు వాటిని ఇబ్బంది పెట్టొద్దు ఇలా చెప్పాలనుకుంటే ప్లాంట్స్ ఆల్సో హ్యావ్ లైఫ్, యూ షుడ్ నాట్ ట్రబుల్ దెమ్ ఆర్ ప్లాంట్స్ ఆల్సో హ్యావ్ లైఫ్, సో యూ షుడ్ నాట్ ట్రబుల్ దెమ్ ఇలా చెప్తాం. యూ షుడ్ నాట్ ట్రబుల్ దెమ్ అంటే నువ్వు వాటికి ఇబ్బంది కలిగించకూడదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ నిద్రపోయింది చాలు త్వరగా లెగు. ఇదైతే చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని enough sleeping, wake up quickly. Enough sleeping, you wake up quickly ఇలా చెప్తాం. enough sleeping అంటే నిద్రపోయింది చాలు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ are you thinking that if you don't wake up you don't have to go to school? Are you thinking that if you don't wake up you don't have to go to school? అంటే నువ్వు నిద్ర లేవకపోతే స్కూల్కి వెళ్ళక్కర్లేదని నువ్వు ఆలోచిస్తున్నావా, లేదా స్కూల్కి వెళ్ళక్కర్లేదని నువ్వు అనుకుంటున్నావా అని. అదే అసలు నీకు స్కూల్కి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి ఇలా అడగాలనుకుంటే వాట్ ప్రాబ్లమ్ డూ యూ ఈవెన్ హ్యావ్ విత్ గోయింగ్ టు స్కూల్. వాట్ ప్రాబ్లమ్ డూ యూ ఈవెన్ హ్యావ్ విత్ గోయింగ్ టు స్కూల్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఒక్క రోజులో ఎన్ని ఐస్ క్రీమ్స్ తింటావు ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని హౌ మెనీ ఐస్ క్రీమ్స్ డూ యూ ఈట్ ఇన్ 1 day. హౌ మెనీ ఐస్ క్రీమ్స్ డూ యూ ఈట్ ఇన్ 1 day ఆర్ ఇన్ అ సింగిల్ డే ఇలా అడుగుతాం. అదే ఐస్ క్రీమ్ మొత్తం నువ్వే తినేస్తే నీకు ఖచ్చితంగా జలుబు చేస్తుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ యువర్ సెల్ఫ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ అ కోల్డ్ ఆర్
If you eat all the ice cream yourself, you will definitely catch a cold. ఇలా చెప్తాం. You will get a cold or you will catch a cold అంటే నీకు జలుబు చేస్తుంది అని. అదే నువ్వు నా మాట అస్సలు వినకూడదని ఫిక్స్ అయ్యావా లేదా వినకూడదని డిసైడ్ అయ్యావా ఇలా అడగాలనుకుంటే Have you decided not to listen to what I say at all? Have you decided not to listen to what I say at all? ఇలా అడుగుతాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎండలో ఆడొద్దు సాయంత్రం ఆడుకో. సమ్మర్లో ఇది చాలా ఎక్కువగానే చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ ప్లే ఇన్ ద సన్, ప్లే ఇన్ ది ఈవినింగ్. డోంట్ ప్లే ఇన్ ద సన్, ప్లే ఇన్ ది ఈవినింగ్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ యూ స్టే ఇన్ ద సన్ ఫర్ టూ లాంగ్ యూ విల్ గెట్ ప్రిక్లీ హీట్. ఇఫ్ యూ స్టే ఇన్ ద సన్ ఫర్ టూ లాంగ్ యూ విల్ గెట్ ప్రిక్లీ హీట్ అంటే నువ్వు ఎండలో గనక ఎక్కువసేపు ఉన్నట్లయితే నీకు చెమటకాయలు వస్తాయి అని. ప్రిక్లీ హీట్ అంటే చెమటకాయలు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ గో అవుట్ సైడ్ అండ్ ప్లే ఫర్ అ వైల్ ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్. గో అవుట్ సైడ్ అండ్ ప్లే ఫర్ అ వైల్ ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ అంటే ఎండ తగ్గిన తర్వాత బయటకు వెళ్ళి కాసేపు ఆడుకో అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఫోన్తో కాదు బయట ఆడుకో. ఇప్పుడు పిల్లలకి ఇది చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ ప్లే విత్ ద ఫోన్, గో అవుట్ సైడ్ అండ్ ప్లే. డోంట్ ప్లే విత్ ద ఫోన్, గో అవుట్ సైడ్ అండ్ ప్లే ఇలా చెప్తాం. లెట్స్ హ్యావ్ ద 2 ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ if you keep looking at the phone all day your eyes will get damaged. If you keep looking at the phone all day your eyes will get damaged అంటే నువ్వు రోజంతా ఫోన్ చూస్తూ ఉన్నట్లయితే నీ కళ్ళు పాడవుతాయి లేదా నీ కళ్ళు పోతాయి అని. Now the second example is you will listen to what I say, right? You will listen to what I say, right? అంటే నువ్వు నేను చెప్పింది వింటావు కదా అని. Thank you so much for watching the video till the end. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.